అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులోకి స్వాగతం, సుస్వాగతం. శ్రీదేవి సిరులో ఎప్పుడూ సిరులే వస్తాయి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం చేసేది ఏదైనా ఇప్పుడు మనిషే పుట్టినప్పుడు కూడు గూడు నీడ అంతే కదా, కూడు గుడ్డ నీడ ఉండాలని అంటారు కదా. మన నీడ ఎలా చేసుకుంటున్నాం మనము అంటే మనకు ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే మనకు మెయిన్ ఏం కావాలి, అండర్ గ్రౌండ్ పైపింగ్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలి కదా. ఒకప్పుడు మరి అంతకుముందు శుద్ధతో ఇసుకతో కలిపిన ఇల్లు మీరు అన్నీ మనం చూస్తున్నాం కదా, పురాతన కట్టడాలు. ఇప్పుడు అదే మనకి మళ్ళీ ఫామ్లోకి వస్తున్నాయి. అలాంటిది అండర్ గ్రౌండ్ పైపింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఏమైపోయింది, రాను ఏదో ప్లాస్టిక్ పైప్స్ వేసుకోవడము అంటే దాని ద్వారా పని తక్కువ ఉంటుంది కదా. సో అది ప్లాస్టికే పొల్యూషన్తో తయారవుతుంది. అలాంటి పైప్స్ ఈజీగా ఉంటుందని చెప్పేసి అది చేసేసుకోవడము, అండర్ గ్రౌండ్ చేసేసుకోవడం అయిపోతుంది. అట్లా కాకుండా అసలు మనం ఒక మట్టి పైపులు తయారు చేసే ఇండస్ట్రీకి వచ్చాం మనం. ఈ మట్టి పైపులు ఎట్లా చేస్తారు, అది దాని ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇండస్ట్రీ మొత్తం ఫ్యాక్టరీ మొత్తం తిరిగి మీకు ఆ ప్రొసీజర్ చూపిస్తాం మేము. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పైప్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి ఎందుకు వాడాలి మనము అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఈ పైప్స్ ఎలా తయారు చేస్తారు అంటే ప్లాస్టిక్ పైప్స్ అనేది మనం ఇప్పుడు జనరల్గా వాడుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పుడు ప్లంబర్కి అది పని ఈజీ అవుతుంది, దాన్ని కలపడం ఈజీ అవుతుంది. కానీ ఈ ప్రాసెస్లో ఒక టైప్ వైట్ క్లే అంటే శుద్ధ అని అంటారు, వైట్ క్లే అంటారు. ఆ శుద్ధని ఎర్రమట్టిని రెండు కలిపి మిక్స్ చేసేసి ఈ పైప్స్ తయారు చేస్తారన్నమాట. నేను పాయింట్స్ కూడా రాసుకున్నాను చూడండి. ఈ రెండింటిని కలిపి గ్రైండర్లో వేస్తారు. మీకు మొత్తం ప్రొసీజర్ కూడా మొత్తం కంప్లీట్ చూపిస్తాను నేను. చేసేసి అదొక ఎలివేటర్ బకెట్లోకి వెళ్ళిపోయి అదంతా మట్టి రావడము, ఆ మట్టి ఒక ముద్దలాగా తయారయ్యే కేక్స్ లాగా పడిపోవడము, ఆ పైప్స్ ఏదైతే వస్తాయో దాన్ని మౌల్డ్ చేసే మెషిన్, ఎవ్రీథింగ్ మీకు అవన్నీ చూపిస్తాను. ఇది కేవలం శుద్ధ అండ్ ఇసుక వీటితోనే తయారవుతాయి అన్నమాట. ఆ ప్రొసీజర్ అంతా ఎంత బాగుంటుందంటే దీనికి మినిమం 200 to 300 years లైఫ్ గ్యారంటీ ఉంటుందండి. ఎప్పుడో నైజాంల కాలంలో కట్టిన కట్టడాల్లో కూడా ఈ పైప్స్ యూజ్ చేశారు. ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే ప్లంబర్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు కాలంతో పాటు కొన్ని అన్ని ఈజీ టు వే అని చెప్పేసి చూపిస్తున్నారు కదా, అదేంటి వాళ్ళకి ఆ లెన్స్ కలపడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఆ పైప్స్ అని. కానీ ఈ పైప్స్ ఏంటంటే అది ఒక్కొక్కటి కనీసం మినిమం ఒక 10 inches 12 inches ఉంటుంది కదా ఆ పైపు. ఆ పైప్కి ఇంకో పైప్కి దీన్ని సెట్ చేయాలన్నమాట. ఆ సెట్ చేయడం అనేది కొంచెం చాలా పర్ఫెక్ట్గా చేసే ప్లంబర్కే ఈ వర్క్ వస్తుంది. కానీ పర్ఫెక్ట్ ప్లంబర్ ఎవరైతే వేస్తారో ఇది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ లైఫ్ ఉండే ఈ పైప్స్ వాడడం వల్ల మన పర్యావరణ పరిరక్షణ. అండ్ ఇంకోటి ఏంటంటే కింద నుండి అండర్ గ్రౌండ్లోంచి ఎలుకలు, పందికొక్కులు ఇవన్నీ చాలా వస్తాయి. అవి కొరకడానికి, ప్లాస్టిక్ను కొరకడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది కొరకడానికి అవకాశం లేదు, మట్టిని కొరకలేవు. అవి కొరకడం వల్ల లోపల జామ్ అవుతుంది. ఓనర్కి ఈ విషయం తెలియక ఏంటి అని చెప్పేసి మొత్తం తీయాల్సి వస్తుంది. కానీ ఈ పైప్స్ వేయడం వల్ల మనకి కొన్ని వందల సంవత్సరాల లైఫ్ వస్తుంది. అంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదండి. ఇది మొత్తం కంప్లీట్గా మీకు ఆ ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా చూపిస్తూ ఒక్కొక్క మెషినరీ దగ్గర క్లియర్గా చూపించడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ భూమిలో నుండి తీసిన మట్టితోనే దీన్ని తయారు చేస్తారు కాబట్టి లైఫ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎలుకలు, పందికొక్కులు కొరకడానికి అవకాశమే లేదు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ప్లాస్టిక్ పైప్స్కి లైఫ్ ఉండదండి. అంటే దానికి లైఫ్ ప్రూఫ్ అనేది, ఎవిడెన్స్ అనేది ఎక్కువ ఎవరు ఇవ్వలేరు దానికి గ్యారంటీ. కానీ ఈ పైప్స్కి మాత్రం కొన్ని వందల సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఈ మట్టి పైపులు తయారు చేసే ఒక ఇండస్ట్రీకి మనం వచ్చాము. మరి ప్రతి ఒక్కరూ ఈ మట్టి పైపులు వాడడం అనేది మనం ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. మట్టి ఇళ్ళు ముందుకు వస్తున్నాయి, పురాతన భవంతులు ముందుకు వస్తున్నాయి, ఎన్నో. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మనం ఏదైతే ఈ మట్టి పైపులను మనం వాడతామో అది పర్యావరణ పరిరక్షణకి ప్లస్ మనకి కొన్ని వందల సంవత్సరాల లైఫ్ ఉండడానికి బాగుంటుంది. కాబట్టి ఈ పైప్స్ ఏదైతే తయారు చేసే ఇండస్ట్రీని మీకు చూపిస్తే తప్పకుండా మీ వాళ్ళు మీరున్న సొసైటీలో కానీ ఎక్కడ కానీ ఈ పైప్సే యూజ్
చేస్తారన్న ఒక మంచి నమ్మకంతో ఈ వీడియో చేయడానికి ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో మనం లోపలికి వెళ్దాం, ఎక్కడెక్కడ ఏం మెషినరీ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏం తయారు చేస్తారు, పైప్స్ ఎట్లా వస్తాయి, చివరికి లాస్ట్ ఫైనల్గా పైప్స్ ఎట్లా తయారు బయటకు వస్తాయి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి, అంటే ఇందులో దేశభక్తి కూడా మిళితమైందండి. ఎందుకంటే మట్టిని నమ్ముకున్నాం మనం, మట్టిని నమ్ముకున్న దేశం కాబట్టి ఆ మట్టితో చేసే పైపులు ఎంత బాగుంటాయని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను నేను. తప్పకుండా మీ వారందరికీ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా ఇది షేర్ చేయాలి. తప్పకుండా మీ వంతు అంటే మీ ప్రయత్నంలో మీ వంతు బాధ్యతగా కూడా ప్రతి ఒక్కరు ఇది వాడడం అలవాటు చేసుకుంటే మనం కూడా సొసైటీకి ఒక మంచిని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. మరి లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దామా కంప్లీట్గా. ఇప్పుడు ఈ మట్టి పైపులు తయారీ విధానంలో భాగంగా మనం ఇండస్ట్రీలో అంటే మీకు ప్రొసీజర్ ప్రకారం అనమాట మట్టి పైపులు ఎందుకు వాడాలి అని చెప్పేసి మీకు మొత్తం వివరంగా నేను చెప్పాను కదా. దానికి సంబంధించిన మొత్తం అడ్వాంటేజెస్ నేను చెప్పాను. సో అది ఎట్లా తయారు చేస్తున్నాం అనేది మనం ఇండస్ట్రీకి వచ్చాము. ఇది మట్టి పైపులు తయారు చేసే ఇండస్ట్రీకి వచ్చాం మనము. దీంట్లో భాగంగా ఇది మట్టి షెడ్ అంటారు అనమాట. ఇది అంటే మట్టిని ఇక్కడ స్టోర్ చేస్తారు. ఎట్లా ఇది కాగజ్ నగర్ నుండి అక్కడ నుండి తెప్పిస్తారు, ఆ మట్టి అంతా తెప్పిస్తారు. దీన్ని వైట్ క్లే అని కూడా అంటారు అనమాట. అంటే ఒక టైపు శుద్ధ అనుకోండి. అది ఇది ప్లస్ ఇది 75% ఈ శుద్ధ వైట్ క్లే అంటారు. దీనికి మళ్ళీ ఎర్రమట్టి కొంచెం 25% ఎర్రమట్టి, రెండు కలిపేస్తారు. ఎట్లా కలిపేస్తారంటే మీరు రెండు దగ్గరికి నేను చూపిస్తా. ఇదంతా మట్టి అండి కంప్లీట్గా. చూడండి అన్ని గడ్డలు మట్టి రాళ్ళు ఇట్లా ఉంది కదా. ఇది మొత్తం అక్కడ గ్రైండింగ్ మిషన్ అంటారు. అది ఇది చూడండి, ఇటు గ్రైండింగ్ మిషన్. ఇది మొత్తం ఆ గ్రైండింగ్ మిషన్ ద్వారా ఇది మొత్తం కంప్లీట్ మిక్స్ అయిపోతుంది అనమాట. గ్రైండర్ అంటే తెలుసు కదా మీకు, మొత్తం మిక్స్ అయిపోయి ఇది ఎలివేటర్ అంటారు. అక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా ఆ పార్ట్, ఆ మెషిన్ ఇటు నుండి ఎలివేటర్ నుండి పైకి వెళ్ళిపోతుంది. అది పైకి వెళ్ళిపోయి అక్కడ ఒక జాలి ఉంటుంది అనమాట. అక్కడ ఒక పెద్ద మెషినరీ ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. అక్కడ నుండి ఇదంతా ఏమంటారు మంచిగా ఫిల్టర్ అయిపోయి మట్టి ఏదైతే ఒక మిక్స్చర్ మనకు కావాలో, ఎర్రమట్టి శుద్ధ కలిపి నా మిక్స్చర్ మనకు కావాలో ఆ మిక్స్చర్ మళ్ళీ మనకి ఇక్కడ నుండి అక్కడికి పైకి వెళ్ళిపోతుంది, అక్కడ తయారైపోతుంది. ఇప్పుడు మనము ఎలివేటర్ ద్వారా అక్కడ నుండి మట్టి ఇక్కడికి వస్తాయండి. ఎట్లా ఆ పై నుంచి ఇక్కడ ఇది ఒక వే ఉంది చూడండి, ఇది ఇక్కడ నుండి ఆ మట్టి అంతా ఇక్కడ జారి ఇందులో పడిపోతుంది అన్నమాట. ఇది మొత్తం ఇది ఒక ఏమంటారు, ఇది ఒక ట్రే లాగా అనుకోండి. ఇది మొత్తం దీన్ని అంటే ఈ ఇండస్ట్రీ భాషలో దీన్ని యూ మిక్స్చర్ అని కూడా అంటారు అనమాట. ఆ యూ మిక్స్చర్ అని చెప్పేసి ఇందులో పడిపోతుంది ఇదంతా. ఇందులో ఆల్రెడీ అన్ని ముద్దలు ఉన్నాయి చూడండి ఇవన్నీ. అంటే ఇది ఏమైతే ఆ మట్టి అంతా ఇందులో పడ్డ తర్వాత మనం కదా గోధుమ పిండి వాటర్తో ఎట్లా మిక్స్ చేస్తాం చపాతీ ముద్దలాగా చిన్న భాషలో చెప్పాలంటే. సో ఇది వాటర్ పైపు, ఇది వాటర్ పైపు. ఇక్కడ నుండి మనకి ఇందులో వాటర్ పడుతుంది. ఈ మట్టిలో వాటర్ పడి ఇది మొత్తం ఈ వాటర్ అంతా మొత్తం ఒక పిండి అది ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. కంప్లీట్ ముద్దలాగా. ఆ ముద్దలాగా అయిపోయిందంతా ఇప్పుడు ఏమైపోతుందంటే ఇదంతా అది మొత్తము తడిపిన ముద్ద, ఆ మట్టి ముద్ద ఏదైతుందో అదంతా ఇందులోంచి మనము గిడ్నీ పడుతుంటే ఎట్లా వస్తుంది చూడండి, మన పదార్థం అంతా బయటకు ఎట్లా వస్తుంది మన పిండి కానీ అట్లా ఇందులోంచి ఇక్కడ నుండి బయటకు వస్తుందండి. ఒక కేక్ లాగా ఇదంతా ముద్ద బయటకు వస్తుంది. అయితే ఇది ఏంటంటే ఒక చిన్న మెషిన్ రిపేర్లో ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేసారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ మెషిన్ ఏదైతే ఉందో ఇది ఈ కేక్ దగ్గర మనం ఏదైతే మట్టి పడిపోతుందో అది దీని మీద పడిపోతుంది అనమాట. ఇది మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఈ ప్రాసెస్ అనమాట. దీనికి ఆ మెషిన్ని దీనికి అటాచ్ చేసి పెట్టేస్తారు. ఇది ఇప్పుడు మనం ఏదైతే ఒక ఎస్కలేటర్ లాగా అనుకోండి, ఆ మట్టి మొత్తం దీనిపై నుంచి ఇక్కడ వచ్చి పడుతుంది అనమాట. ఈ ప్రాంతంలో పడిన తర్వాత ఈ ముద్దను తీసేసి మనకి ఇందులో వేసేస్తారు. అర్థమైంది కదా మీకు? ఇందులో ఈ ముద్ద అంతా వేసేస్తారు అన్నమాట. అది మనం ఎట్లా మట్టి షెడ్లో నుంచి అక్కడ ప్రాసెస్ చూపించిన తర్వాత మళ్ళీ ఫ్లోర్కి రావాలి. మనం ఒక ఫ్లోర్కి రావాల్సి ఉంటుంది పైకి. ఆ పైన ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా అక్కడ ఉంటుంది, అక్కడ మెషినరీ అంతా. అక్కడ పడిన మట్టిని మళ్ళీ మనం కింది ఫ్లోర్కి వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఈ కింది ఫ్లోర్ అక్కడ నుండి పైకి ఇది మెయిన్ అనమాట. ఇది మన మోల్డింగ్ మెషిన్. ఇప్పుడు ఏదైతే మనం ఆ మట్టి మొత్తం అందులో పడుతుంది కదా, అది ఆ మట్టి మొత్తం ఇందులో మోల్డ్ అయిపోతాయి అనమాట. అంటే ఏ టైప్, ఏ 6 ఇంచెసా 10 ఇంచెసా 5 ఇంచెసా 12 ఇంచెసా ఏ పైప్ కావాలంటే ఆ సైజు ఆ ముద్దని అందులో పెట్టేస్తే ఇందులో నుంచి పైపు మనకి ఇక్కడ రెడీ అయ్యి ఆ పైపు కిందికి వచ్చేస్తాయి అనమాట. ఆ పైపు కిందికి వచ్చేసిన తర్వాత ఇట్లా తయారు చేసిన పైపులు అన్నింటినీ ఈ బండ్లు ఉన్నాయి చూడండి, ఈ బళ్ళల్లో పెట్టేస్తారు. ఇవన్నీ పైప్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు, అన్ని సైజెస్ పెట్టేసి కనీసం ఒక 1 వీక్ వీటన్నిటిని ఆరబెడతారనమాట. ఇంకా ప్రాసెస్ ఉంది, చూద్దాం రండి.
ఆ పైపులన్నీ బళ్ళ మీద తీసుకొచ్చి ఆరబెడతారని చెప్పాను కదా. ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎండలో ఆరబెట్టకూడదు. ఈ పైప్స్ అన్నీ ఎండకి పగిలిపోతాయి కాబట్టి చూడండి, దాదాపు ఒక 1/2 ఎకరం స్థలంలో ఇంత పెద్ద షెడ్ వేసేసి నీడలోనే పెట్టి ఆరబెడతారు ఇదంతా కంప్లీట్గా. ఇది ప్రొసీజర్ అనమాట. దీన్ని మళ్ళీ ఇంకా ఫినిషింగ్ ఏం చేస్తారు అనేది మళ్ళీ తెలుసుకుందాం రండి. సో అట్లా మొత్తం తయారైన ఇన్ని పైపులు ఇవన్నీ ఇక్కడే ఆరబెట్టేసి ఇంత పెద్ద షెడ్ చూసారు కానీ 1/2 ఎకరం అనగానే ఎకరం దాకా ఉంటుందండి అది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫైనల్ టచ్ అనమాట అది. ఇది చాలా జాగ్రత్తగా ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఎందుకంటే మనము అవేర్నెస్ అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైతే పాట పడుతున్నామో ఇది ఇందులో దేశభక్తి కూడా మిళితమైందిలేండి. సో ఇది ఫైనల్ టచ్ అనమాట ఈ ప్రొసీజర్లో. ఇది బట్టి అంటారు అనమాట. ఇప్పుడు కంప్లీట్గా దీన్ని ఇట్లా ఇది రౌండ్ షేప్లో ఉన్నాయి కదా, ఇలాంటి బట్టీలు అక్కడొకటి ఇక్కడొకటి మొత్తం 3 బట్టీలు ఉన్నాయి చూడండి. ఈ బట్టీలు మన లోపలికి వెళ్ళి కూడా చూద్దాము మనము. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుని ఇందులో వేసేస్తారండి కంప్లీట్గా. ఇందులో వేసేసి ఆ బొగ్గుని కాలుస్తారు. కాల్చిన తర్వాత ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇది నిజంగా ఖచ్చితంగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం లోపలికి వచ్చేసాం. ఇది కింద మొత్తం మనకు ఏమంటారు కరెంటు కుక్కర్స్ ఉండేవి కదా, ఆ జాలీల మీద కదా మనం అన్ని పాలు వేడి చేసుకుంటాం. అట్లా ఇక్కడ అంతా ఒక ఓపెన్గా ఉంటుంది అనమాట. ఆ బొగ్గు కాలి ఈ ఫ్లేమ్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. ఆ పైప్ లైన్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తారు చూడండి. ఇట్లా కంప్లీట్గా పెట్టేసేసి ఇందులోంచి ఆ బొగ్గు కాలిన తర్వాత ఆ ఏదైతే వేడి ఆ ఫ్లేమ్ అనేది ఉంటుందో ఆ ఫ్లేమ్కే ఇది మొత్తం కంప్లీట్గా ఇవన్నీ. ఇందులో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఉప్పు కూడా ఇందులోనే స్ప్రే చేసేస్తారనమాట. మన రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళు ఉప్పు కూడా ఇందులోనే స్ప్రే చేసేస్తారు. ఆ ఉప్పు ఆ వేడి మొత్తం మిక్స్ అయిపోయి ఏదైతే ఆ టెంపరేచర్ పెరిగి అంటే 900 degrees దగ్గర దీన్ని వేడి చేస్తారండి. 950 degrees సెంటీగ్రేడ్ దగ్గర దీన్ని వేడి చేస్తారు. సో అట్లా కనీసం ఈ పైపులన్నీ మొత్తము కంప్లీట్ వేడెక్కడానికి ఆల్మోస్ట్ 80 hours 90 hours ఆ మాత్రం టైం పడుతుంది అనమాట. ఆ టైం పట్టిన తర్వాత ఇది మొత్తం కంప్లీట్ వేడెక్కి ఈ పైప్స్ అన్నీ ఇలా గట్టిపడి కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత ఇది మొత్తం మన నార్మల్ టెంపరేచర్కి వచ్చేదాకా ఇక్కడే ఉంటాయి అవి. కొంచెం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇవన్నీ డంప్ చేయడం అంటే అన్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది మనము ఈ మట్టి పైప్స్ తయారు చేసే ప్రొసీజర్ అన్నమాట. ఇది టోటల్గా అక్కడ బట్టీలో కంప్లీట్గా ఆ వేడికి అది మొత్తం తయారైన పైపులు అవన్నీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైతే పైపులన్నీ ఆరబెట్టినప్పుడు మనం చూసాం కదా, అప్పుడు ఏ కలర్ ఉన్నాయో చూసారు కదా, లాస్ట్కి అందులోంచి వేడి అయ్యి బయటకు వచ్చిన తర్వాత అంటే బట్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత పైపులు అట్లా కనిపిస్తాయి అండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు మంచి గట్టి ఐరన్ పైప్స్ లాగా అనిపిస్తున్నాయి అవి కదా, ఐరన్ స్టీల్ మిక్స్డ్ పైప్స్ లాగా అనిపిస్తున్నాయి. ఇది మనం టోటల్గా మనం ఈ మట్టి పైప్స్ తయారు చేసే విధానం అనమాట. మొత్తం లోపలంతా కంప్లీట్గా ఎక్కడి నుండి ఎక్కడి వరకు అవి అయిపోయి మనకు ఆ బట్టీలోంచి బయటకు వస్తే ఆ పైప్స్ ఎట్లా తయారవుతాయి మీకు మొత్తం టోటల్ చెప్పాను కదా. మీకు ఒక చిన్న ఈ బ్రోచర్లో కూడా మీకు చూపిస్తాను అండి. ఇది 1925లో వేసిన ఈ పైప్స్ ఇప్పుడు 2025 అనమాట. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్సెస్. ఇట్లా తయారైపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్గా మీకు ఇదంతా ఇంత కష్టపడి చూపించడానికి కారణం ఏంటంటే ఏది చేసిన పని భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే ఏది చేసిన పని వందల సంవత్సరాల పాటు అంటే మన ఆలోచన కానీ మనం చేసే పని కానీ మన ఇంటి కోసం మనం పెట్టే ప్రతి పైసా కానీ వందల సంవత్సరాలు నిలబడి ఉండాలి కదా. అంటే మన వారసులకి ఇలాంటి సంపద ఇలాంటివి అందివ్వాలి. మనం ఏదో మనము నామినల్గా ఏదో టెంపరీగా ఎప్పుడు ముందుకెళ్ళడం అనేప్పటికీ కరెక్ట్ కాదు కదా ఏ విషయంలో. సో ఇంత క్లియర్గా నేను ఇండస్ట్రీలో మొత్తం ఈ మెషినరీతో సహా మీకు నేను చూపించాను. తప్పకుండా ఈ పైప్స్ వాడుకోవడానికి ప్రతి ఒక్కరు మీకు మీరే ప్రమోటర్స్ కావాలి. ఇది కేవలం దేనికోసం, ఇందులో ఒక మంచి స్వార్థం ఉంది. ఏ స్వార్థం ఉంది ఏంటంటే ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం అండ్ మనం ఏదైతే కష్టపడి పైసా జమ చేసి ఇల్లు కట్టుకుంటామో దానికి కావాల్సిన సిస్టమ్ ఏదైతే పైపింగ్ సిస్టమ్ ఉంటుందో అండర్ గ్రౌండ్ అది తప్పకుండా కొన్ని వందల సంవత్సరాలు నిలబడి ఉండాలి కదా. ఏదో టెంపరీగా మనకు అవసరం లేదు కదా. సో దానికోసమే ఇంత ప్రత్యేకంగా ఇంత శ్రమ తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ మీకు మీరే ప్రమోటర్స్గా భావించి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఇది వాడాలంటే ఈ వీడియో చూసినందుకన్నా ఇది తప్పకుండా ఈ మట్టి పైపులకు ఆదరణ పెరగాలని చెప్పేసి నేను కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్గా పెరుగుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్.
సో మీరందరూ కూడా ఇవే వాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇంకా శ్రీదేవి సిరిలో మంచి మంచి వీడియోస్, దేశభక్తి అనుకోండి, దైవభక్తి అనుకోండి, ఇంకా ఏదైనా సొసైటీకి సంబంధించిన ఏదైనా మంచి మంచి వీడియోస్ వస్తాయి. తప్పకుండా నా వీడియోస్ ఆదరిస్తారని కోరుకుంటూ మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.